నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూసారా బరాబా చెట్టు మీద కాయ ఎలా ఉందో పండి మంచిగా. ఇవాళ ఇంకా కాయ బాగా కోసేసామండి. ఇది బరాబా, మెక్సికన్ బరాబా ఫ్రూట్ అంటాం దీన్ని. మనం రేగ్గాయలు ఎట్టుంటే మనం ఎలా తింటామో అలాగే ఇది కూడా భలే టేస్ట్ ఉంటుంది రేగ్గాయలాగా. చూసారు ఎంత కాయ వచ్చిందో, చూసారు కదా. ఇది పచ్చికాయ ఉంది, ఇది ఎల్లో ఇష్ వస్తే పండినట్టు. ఇది ఎంత కాయ, ఇదంతా కాయనండి. చూడండి ఎంత బాగుందో. చుట్టూతో ఇంకా కాయ మ్యాక్సిమం కోసేసాం. ఇది మెక్సికన్ ఫ్రూట్ అండి, బరాబా ఫ్రూట్ అనమాట. మనం రేగ్గాయలు ఎడ తింటాం అలా ఇదంతా అదే. పై అని కోసేసేయండి అమ్మ, మీరు అన్ని కోసేయండి, ఎన్ని ఉంటే అన్ని కోసేసేయండి, పండియే కోసేయండి. చూసే కదా, అది ఆ విధంగా అన్నీ కోసేసుకుంటే చక్కగా మంచి ఫ్రూట్ అండి. ఇది చాలా టేస్టీ ఫ్రూట్, పులుపు పులుగా తీపి తీపిగా బాగా వస్తుంది. కాయ విపరీతమైన కాపు. చూడండి ఇదంతా కాయ, కింద చూసారా గంపలో ఎంత కాయ ఉందో. ఆ గంప దగ్గర పెట్టండి, గంప దగ్గర పెట్టు. అది ఇదండి, ఎంత కాయని చూసారా ఎంత బాగుందో, ముచ్చటగా చాలా ఉందండి. బోల్డ్ ఎంత కాయ ఉందో. ఈ చెట్టుకి 2 గంపలు కాయ కాస్తుంది ఒక చెట్టుకి. ఇంకా పచ్చికాయ చూడండి ఎంత ఉందో. మంచి టేస్టీ ఫ్రూట్ అండి ఇది. మా అమెరికన్స్కి మెక్సికన్స్కి ఇది రేగి పండు లాంటిది అనమాట. అది దీనికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయండి. దీనంతా సిట్రస్ కదా, దీనంతా యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్గా పనికి వస్తుందండి. సిట్రస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్, మంచి క్యాన్సర్ నిరోధకగా వాటికి పనికి వస్తుంది అనమాట. తినాలి, ఎన్ని సీజనల్ ఫ్రూట్ కదా, మనం అన్నీ మార్చి మార్చి తినాలి. అట్లా కాకుండా మనం ఒకే పండు తింటా కూర్చుంటాం, అట్లా కాకూడదు. ఇదంతా మన బొంతపళ్ళు అంటారు. చూసారా ఇవి ఉన్నాయి ఇక్కడ బొంతపళ్ళు. ఇగో చూసారా బొంతపళ్ళు అంటే ఇవి. మొన్నే పెట్టింది, ఇవి కూడా 3 నెలలు అయింది పెట్టి, అప్పుడే కాపు వచ్చినాయి. ఇక్కడ బొంతపళ్ళు ఎంత అది వేసాం. ఇక్కడ ఒక 20 చెట్లు 30 చెట్లు వేసాం. ఇక్కడ 50 పెడితే ఒక 25 చెట్లు వచ్చినాయండి. అట్లా మళ్ళీ బరాబా మీదకి ఎంత బాగుందండి, మళ్ళీ టేస్టీ ఫ్రూట్ పెట్టండి. ఇది మనకి ట్రాపికల్ ఫ్రూట్ ఇది, అందుకోసం మనకి ఆంధ్ర ఇక్కడ కూడా వస్తుందండి, మన నేలల్లో కూడా వస్తాయి. కాబట్టి మీరు పెట్టుకోవచ్చు రైతులు. మనం అలవాటు చేయటమే ఇట్లాంటివన్నీ, కొత్త కొత్త ఫ్రూట్లు అలవాటు చేసి పెడితే ఇన్కమ్ సోర్స్లో ఒక సోర్స్ అనమాట. సరే కదా ఎంత బాగుంది కాయలు. రెడీ గంపలేయమ్మా. మనకి రైతులు రకరకాల పెట్టుకోండి, ఒక 50 చెట్లు 100 చెట్లు వేసారనుకోండి, ఒట్టి కాపే కాస్తుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చింది కనుకో బాగా కాపు. చెట్టు ఇది 3 ఏళ్ళ నాటి చెట్టు, ఇది 4 ఇయర్స్ అనుకోండి. ఎంత చెట్టు చేసింది చూసారా, 10 అడుగులు వెళ్ళింది. ఇది ఇంకో వెళ్తే 4 అడుగులు వెళ్తుంది అంతే, 15 అడుగులు 16 అడుగులు అంతవరకు వెళ్తుంది. ఊకే మానులాగా మామిడి చెట్టులాగా చింత చెట్టులాగా వెళ్ళదు. ఇది మీడియం ట్రీ అనమాట. కాబట్టి 1/2 ఎకరం వేసుకోవచ్చు అండి. ఒట్టి కాయ అమ్ముకుంటమే మీకు మంచిగా పెట్టిన చెట్టు పెట్టినట్టు బ్రతికిద్ది ఇది. నేను 10 చెట్లు పెట్టాము, 10 బతికినాయి. ఓకేనా, ఇవన్నీ వేనండి. అబ్బా ఇదండి, కింద పడ్డాయి రేటు కొన్ని. ఇది పడ్డాను చూడు, ఇదిగా కింద, అది కాదు నీ కాళ్ళ దగ్గర. ఓకే రైతాంగం, మీరు ఇది కూడా పెట్టుకోవాలండి. మీరు రకరకాల పళ్ళ చెట్లలో, ట్రాపికల్ ఫ్రూట్లో ఇది కూడా ఒకటి వేసుకుని మీరు బరాబా చెట్టు పెట్టుకోండి. మెక్సికన్ బరాబా అంటారు, పెట్టండి బాగుంటుంది. చూసారు కదా, ఇంకా పచ్చికాయ ఇదంతా. ఇది నెక్స్ట్ కోసుకోవచ్చు. ఇదంతా నెక్స్ట్ కోసుకోవచ్చు అండి. ఇదంతా ఉన్నాయి, ఇదంతా ఉంది పచ్చికాయ, మంచి మస్తు ఉంది. రాలకుండా
సో రైతులు ఇది కూడా గమనించి పెట్టుకోవాలండి. మంచి మన పెరటి చెట్లలో కానీ టెర్రస్ గార్డెనర్స్లో కానీ తోటలు అయితే ఒక అరెకరం వేసుకోండి, ఏం కాదు. 50-60 చెట్లు వేయండి, ఏం కాదు. అలవాటు చేయటమేనండి. కొత్తగా మీరు స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలోకి ఏదమ్మా ఇది చూసారా, ఎత్తు చూసారా కదా ఎంత బాగున్నాయి, చూసారా కాయ ఎంత బాగున్నాయి. పచ్చగా బంగారం మెరిసినట్టు మెరుతుంది, పచ్చ బంగారం మెరిసినట్టు చూసారు కదా. ఇది బాగాలేదు, ఎంత బాగున్నాయి. ఒక 3 రోజులు ఆగేవారంటే ఎర్రగా ఇది ఈ రంగు వస్తుందండి. ఈ రంగు వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. ఈ రంగు వచ్చిందంటే మాత్రం మారిది, రంగు మారుతూ ఉంటుంది. ఇదిగో ఈ రంగు మారుతుంది, ఇంకా మారుతుంది. రెడ్ డిష్ వచ్చిందంటే మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బరాబా చెట్టు మీద చిన్న వీడియో అండి ఇది. ఓకే, మన రైతు సోదరులు మనకున్న ఇన్కమ్ సోర్సెస్లో ఇది ఒక బరాబా కూడా ఒక ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ చెప్తున్నా, వెరైటీ చెట్లు పెట్టుకోండి, కాస్తుంది. ఈ బరాబా పక్కనే చూడండి, మళ్ళీ చెప్పాను కదా బంతపళ్ళు. ఇగో బంతపళ్ళు అంటే మల్బరీ, అవి కూడా కేజీ 300-400 అమ్ముతున్నారండి ఆ జంక్షన్ల దగ్గర. నేను ఇక్కడే 30-40 చెట్లు వేసానండి మొన్నే. మన ఇది అంతా కాఫీ మడిలోనే. మీకు కాఫీ మడి చూపించాలి కదా ఒకసారి. మెకడమియాలు, కాఫీలు, ఇదంతా కాఫీ. ఇదిగో కాఫీ, ఇది మహోగని, ఇదిగో ఇది మెకడమియా ఎంత మెకడమియా, కాఫీలు, మెకడమియాలు, ఇదంతా ఇది అద్భుతమైన పళ్ళ చెట్టు అండి. ఇది మర్చిపోయాను, ఇది వెల్వెట్ యాపిల్. ఇక్కడే ఇంకా మీకు ఆలివ్స్ దగ్గర నుంచి అన్నీ ఏడే ఉన్నాయండి. వెనిల్లాలు ఉన్నాయి, పెప్పర్ ఉంది, బుష్ పెప్పర్ ఉంది, క్రేపర్ పెప్పర్ ఉంది. క్రేపర్ పెప్పర్ ఏడ ఉంటుందండి, ఏడాడో అరే ఇదిగో అంతా అవేనండి, రకరకాల మొక్కలే, మన కాఫీ మళ్ళీ పెట్టిన మొక్కలు చూసారు కదా. ఇంకా కొద్దిగా కొమ్మ తీయాలండి దీని మీద. ఇక్కడ ఒత్తు అయిపోయి ఎండ పడతలేదు, ఎండ పడేటట్టు చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఈ నీడ తగ్గించి అదిగో ఆ ఎండ ఎట్లా ఎక్కువ వస్తుంది, చలపలుగా అట్లా చేస్తే ఇంకా బాగా వస్తుంది. మామిడి ఇప్పుడే పూత మీద ఉందండి, ఇప్పుడే పూత పట్టుకుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ తోటకు వచ్చాం. ఇవాళంతా ఆవుల షెడ్లకి, మన రూములకి పెయింట్ వేస్తున్నాం. అట్లాగే మన చెట్లకు కూడా ఇప్పుడే చూపిస్తాను, ఇక్కడ దారిలో వెళ్తా చూపిస్తాను. చెట్లు కూడా రంగు వేస్తున్నాం, చూపిస్తాను చూడండి. ఇక్కడ చెట్లు కూడా తెల్లసున్నం వేస్తున్నాం. తెల్లసున్నం దీంట్లో కొద్దిగా ఆవు మూత్రం, తెల్లసున్నం కలిపి గమ్ము కలుపుతాం. చూసారు కదా, అట్లా ఎంత ఈ రంగు వేస్తున్నాం చూసారు. ఇంకోసారి డీటెయిల్ అంత అయిపోయినా తీస్తాను. ఒక గజం ఎత్తు, 4 అడుగులు. ఇది బాదం చెట్టు చూసారు కదా. అట్లా అన్నిటికీ సపోటా చెట్టు, ఎర్ర చందనం చెట్లకి అన్నిటికీ వేసుకుంటూ వెళ్తున్నాం. 10 ఎకరాల మీద మన 12,000 చెట్లకి వేసేస్తున్నాం. అందరు ఖాళీగా ఉన్నారు పని వాళ్ళు, అందుకోసం ఆవుల షెడ్లకిను రూములకు కూడా పెయింట్లు వేస్తున్నాం, చెట్లకు కూడా వేసేస్తున్నాం, తెల్లసున్నం వేసేస్తున్నాం. ఎందుకంటే ఇది వేస్తే ఇవి ఎక్కదండి, కొద్దిగా ఆవుమూత్రం కలపాల్సిందేనండి. ఆవుమూత్రం కలపాలా, మన దశపర్ణి కషాయం ఉంటుంది కదా, అది కూడా బాగా కలపాల. అది కూడా కలిపి బాగా కలిపేసేసి దాంట్లో వేసేస్తే పెయింట్ వేస్తే చెదపురుగు ఎక్కదు. ఎందుకంటే ఇది ఈ బెరడు ఎండిపోయింది, పచ్చి బెరడుకి పట్టుకోదు. కానీ ఎప్పుడైనా సరే ఎర్రచందనము మన మామిడికి కానీ ఏదైనా కానీ చెట్లకి ఈ బెరడు ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన బెరడుకి చెదపట్టిద్దండి, పచ్చి బెరడుకి పట్టుకోదు, ఎండిపోయిన బెరడుకే పట్టుకుంటుంది. అట్లా అన్నమాట. చూసారు కదా, రంబూటన్ దీనికి కూడా వేసేసాం మంచిగా. రంబూటన్ 7 కాస్తుందండి, పెద్దదైపోయింది అంత రంబూటన్. అది మునగనుకోండి. ఇది అలహాబాద్ సఫేదా జామ, ఇది ముల్లాస్ అండి. ఇది చూసారా ఎంత బాగుందో ముల్లాస్. ఇది ఈస్ట్ ఏషియా ఫ్రూట్,
అద్భుతంగా కాస్తుంది. ఇది మంచి ఫ్రూట్, లిచ్చి లాంగాన్ లాగా ఇది కూడా మంచి ఫ్రూట్ ఉల్లాస్. అట్లా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫుడ్ ఫారెస్ట్లో ఈ కాఫీ మడిలో ఈ మిస్లీనియస్ మొక్కలు అనమాట, బారాబాలు ఇవన్నీ ఉన్నాయి. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండల్వుడ్ అండి, ఎంత బాగుంది చూసారా. నీరు ఎక్కువ అయ్యి పచ్చబడింది. అక్కడ నీళ్ళు ఎక్కువ పడి ఉంటే చూసారు కదా, 35 అడుగులు వెళ్ళింది, పచ్చబడిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.